జాబ్ ఆపర్చునిటీ. కంపెనీ నేమ్ వచ్చేసరికి సాయి ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ మ్యాథ్స్ అండ్ సైన్స్. ఇదేంటి అంటే లైక్ ఒక ఇన్స్టిట్యూషన్ అన్నమాట. ఐఐటి అండ్ జేఈఈ మెయిన్స్ చెప్తారు ఇన్స్టిట్యూషన్ అన్నమాట. అండ్ ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క అడ్రస్ వచ్చేసరికి విద్యానగర్, నల్లకుంట, హైదరాబాద్. వీళ్ళు చూస్తున్న రోల్ ఏంటి అంటే పిఆర్ఓ, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్. అంటే వర్క్ ఏం చేయాలి అంటే లైక్ మార్కెటింగ్ చేయాలి. వీళ్ళ వీళ్ళ కోర్సెస్ గురించి, వీళ్ళ ఆఫర్ చేసే కోర్సెస్ గురించి బయట మార్కెటింగ్ చేసి అండ్ అడ్మిషన్స్ తెప్పియాలి అన్నమాట. వీళ్ళు మెయిన్గా చేయాల్సింది క్లయింట్తో రిలేషన్షిప్ మంచిగా బిల్డ్ చేసుకోవాలి అండ్ ఆఫీస్ తోటి కూడా మంచిగా రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి. అయితే అలా అడ్మిషన్స్ తీసుకురావాలి. మంచిగా మాట్లాడి ఆ కస్టమర్స్తో మంచిగా మాట్లాడి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్స్ అనేటివి అడ్మిషన్స్ అనేది తెప్పియాలి. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th to ఏది ఉన్నా ఓకే అనమాట. అండ్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఎలిజిబుల్. శాలరీ వచ్చేసరికి ఈ వీడియోలో డిస్క్లోజ్ చేయడం లేకపోతున్నాను, ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు. డైరెక్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే కస్టమర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే డైరెక్ట్ ఎంప్లాయీ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో డైరెక్ట్ కింద కౌన్సిలర్ నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాల్ చేసి వాళ్ళు మాత్రమే శాలరీ రిలేటెడ్గా తెలుసుకోవాలంట. వాళ్ళు ఆన్లైన్లో చెప్పాలనుకుంటలేరు. మీరు కాల్ చేసి కనుక్కోండి. శాలరీ రిలేటెడ్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి శాలరీ అనేది డిసైడ్ అవుతుంది. అండ్ హాలిడేస్ వచ్చేసరికి వీక్లీ 1 హాలిడే ఉంటుంది. ఎవ్రీ సండే అనేది వర్కింగ్ డే ఉంటుంది. అదర్ దెన్ సండే మీ వీక్లీలో ఏదైనా ఒక రోజు తీసుకోవచ్చు అన్నమాట. పబ్లిక్ హాలిడేస్ అనేటివి ఉంటాయి, లైక్ ఫెస్టివల్స్, అకేషన్స్, వీటికి హాలిడేస్ అనేవి ఉంటాయి. ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసరికి 9 to 6, 9 AM to 6 PM. ఫీల్డ్ వర్క్ ఏమైనా ఉంటుందా అంటే ఫీల్డ్ వర్క్ ఉంటుంది, ఎందుకంటే బయట వచ్చి మార్కెటింగ్ చేయాలి కాబట్టి ఫీల్డ్ వర్క్ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా అంటే ఏజ్ లిమిట్ ఏమీ లేదు, ఎవరైనా ఎలిజిబుల్. ఏ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా ఎలిజిబుల్ అంటే ఓన్లీ మేల్స్ మాత్రమే ఎలిజిబుల్, నాట్ ఫీమేల్స్. అండ్ దీనికి ఇన్సెంటివ్స్ ఏమైనా ఉంటాయా అంటే ప్రజెంట్ అయితే ఏముండవు, కొన్ని మంత్స్ తర్వాత ఏమైనా డిసైడ్ అవుతుంది. ఇప్పుడు వెహికల్ కంపల్సరీ అంటే వెహికల్ అనేది మ్యాండేటరీ. అని ఎందుకంటే బయట చేయాలి కాబట్టి వెహికల్ అనేది మ్యాండేటరీ. పిఎఫ్ఈఎస్ ఏమైనా ఉంటుందా అంటే పిఎఫ్ఈఎస్ ఏముండదు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో పైన మొబైల్ నెంబర్ ఇచ్చాను, మంజుల కౌన్సిలర్, ఆ పర్సన్కి కాంటాక్ట్ అవ్వండి, త్వరగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ కావాలి అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.